తెలంగాణ రైతాంగానికి రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఒక్కరోజు రైతుల ఖాతాల్లో 2349 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేయడం పూర్తి చేసినట్లు చెప్పారు. రైతు భరోసా అమలు చేసిన తొలి రోజు 39.16 లక్షల ఎకరాలు 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా 9 రోజుల్లో రైతు భరోసా నగదు జమ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎకరానికి 2 సీజన్లతో కలుపుకొని 12,000 జమ చేయనుండగా ఎకరానికి ఒక్కో సీజన్కు 6,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా రైతుల పెట్టుబడి అవసరాలు తీరటంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. నిన్న 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. 9 రోజుల్లో ఈ ప్రక్రియను ముగిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు. రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరా సాగు భూమికి రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వబోతుంది. తొలి రోజున 2349 కోట్ల నిధులను ఇప్పటికే ప్రభుత్వం తొలి రోజున విడుదల చేసిన పరిస్థితి. ఈ రోజు నుంచి రైతుల ఖాతాలోకి నేరుగా నిధులు జమ కాబోతున్నాయి. మొత్తం ఈసారి టైం బాండ్ కూడా పెట్టుకుంది. అంటే 9 రోజుల్లో పూర్తిగా రైతు భరోసాను రైతులకు అందించాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో రైతు బంధు అనుకోండి, గతంలో రైతు బంధు ఇచ్చిన సమయంలో, రైతు భరోసా ఇచ్చిన సమయంలో కూడా కొంత ఆలస్యంగా, అంటే 1-2 నెలల పొడవునా కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇలా కాకుండా ఈసారి ఒక టైం బాండ్ గా ప్రభుత్వం పెట్టుకుంది. 9 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,49 లక్షల ఎకరాల సాగు చేస్తున్న రైతులందరూ కూడా రైతు భరోసా ఇవ్వాలని పెట్టుకుంది. దీనికి 9 రోజులు 9,000 కోట్ల పైగా రైతు భరోసా నిధులను కూడా జమ చేయబోతుంది. దీనిలో భాగంగానే తొలి రోజున 2,349 కోట్ల నిధులను విడుదల చేసింది. మొత్తం 39 లక్షల ఎకరాలకు 41 లక్షల మంది రైతులకు కూడా ఈ రైతు భరోసా ఇవ్వబోతుంది. ఈసారి నుంచి ఎకరాకు రైతు భరోసా 6,000 చొప్పున ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా ఆర్థికంగా వారి ఆర్థికాభివృద్ధికి ఈ పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో దీని పూర్తిగా టైం బాండ్ ప్రకారం 9 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగానే నిన్న నుంచి ప్రక్రియ మొదలైంది. వచ్చే 8 రోజుల్లో పూర్తిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు, ప్రతి సాగు చేస్తున్న ఎకరా భూమికి రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఎన్నికలు తరుముకొస్తున్న పరిస్థితి, అంటే గ్రామ పంచాయతీ, లోకల్ బాడీ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలోనే వీటిని ఈ లోపుగానే ముగించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసమే 9 రోజులుగా టైం బాండ్ పెట్టుకుంది. ఎందుకంటే ఎలక్షన్ ప్రక్రియ ఒకవేళ మొదలైనట్టయితే మళ్ళీ దానికి లీగల్ అడ్డంకులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కాకుండా రైతులకు నేరుగా సాయం అందించాలి, రైతుల ఆర్థికాభివృద్ధికి చేదోడుగా ప్రభుత్వం ఉండాలన్న లక్ష్యంతోనే ఈ రైతు భరోసాను అమలు చేయబోతుంది. దీనికి 9 రోజుల టైం బాండ్ పెట్టుకుని 9 రోజుల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70,11,000 మంది రైతులకు రైతు భరోసా ఇవ్వబోతుంది. హరీష, థ్యాంక్ యూ కొండల్.